ఇక కృష్ణమాదిగ భాషలో మాదిగలు దోపిడిదారులు. ఆయన అదే అన్నాడు కదా, మాలలు దోపిడిదారులని. ఇప్పుడు కృష్ణమాదిగ అంగీకరించాలి, మా మాదిగలే దోపిడిదారులు, మా మాదిగలే దొంగలు అని కృష్ణమాదిగ అంగీకరించాలా, విఠల్ అంగీకరించాలా. ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య ఆయన అంటాడు 90% మాదిగలు ఉన్నారంటాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్ను చూసిన తర్వాత విశ్వేశ్వరయ్య ఏమనాలా అంటే, ఏ రిపోర్ట్స్ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీ మాలల్ని బోన్లో నిలబెట్టే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు, దీనికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది, దాన్ని మనం గమనిద్దాం. ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో మాలలకు 1075 మందికి బెనిఫిట్ జరిగితే మాలలకు 2833 మందికి బెనిఫిట్ జరిగింది. అంటే కృష్ణమాదిగ భాషలో మాదిగలు ఇక్కడ దోపిడిదారులు, దొంగలు. అదే విఠల్ భాషలో అయితే మాదిగలు డకాయిత్లు, మాఫియాలు. పృథ్వీరాజ్ భాషలో డకాయిత్లు.